రవి హైబ్రిడ్ సీడ్స్ నుంచి సరికొత్త తేజ విత్తనం ఆర్హెచ్ఎస్ 5555. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విత్తన రకం వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ నుంచి సరికొత్తగా విడుదలైనటువంటి ఒక కొత్త వైరస్ టాలరెంటెడ్ ఇంప్రూవ్డ్ వెరైటీ వచ్చేసి ఆర్హెచ్ఎస్ 5555. దీని యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే మొక్క గుబురుగా పెరుగుతుంది, చిక్కటి కాపు ఉంటుంది, దగ్గర కాపు, అలాగే మొక్క మనకు చాలా వేగంగా పెరుగుతుంది, తొందరగా కటింగ్ రావడం జరుగుతుంది, నల్లిని వైరస్ని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కొత్తగా వచ్చినటువంటి వెరైటీ జీఓటీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, విత్తనం కూడా అందుబాటులోనే ఉంది. మీకు ఇది సరికొత్త వెరైటీ కాబట్టి ఖచ్చితంగా స్టాక్ తక్కువగానే ఉంటుంది. దాంతోపాటుగా దీని యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే మనకు మల్చింగ్ మరియు నేల రెండు రకాలకు సరిపోతుంది, నల్లరేగడి మరియు ఎర్ర నేలలకు సరిపోతుంది. ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఇదే తోపు విత్తనం అయితే కాదు, 100% మీ ప్రాంతాలను బట్టి కొంచెం మారుతూ ఉండవచ్చు. కాబట్టి మా తెలుగు యువ రైతు ఏం చేస్తుందంటే 100% మీకు ఏ విత్తనం కావాలన్నది మీ ప్రాంతము మరియు మీ నేల అనేది వాట్సాప్ చేసినట్లయితే 100% మీకు సూటబుల్ అయ్యేటువంటి విత్తనాన్ని తెలియజేయడమే కాకుండా పంటకాలం పూర్తి అయ్యేంత వరకు కూడా మీకు తోడుగా తెలుగు యువ రైతు అనేది ఉంటుంది. ఎక్కడో సోషల్ మీడియా ద్వారా విత్తనాలను ఎంచుకొని తర్వాత నష్టపోయామని చెప్పకుండా ఖచ్చితంగా సమగ్రమైనటువంటి యాజమాన్యం. ఈరోజు ప్రతి రైతు విచ్చలవిడిగా పురుగు మందులు వాడుతుంటే వాటిని తగ్గించే దిశగా, అలాగే మనకి ఇది యావరేజ్లో 25 క్వింటాల పైన దిగుబడి వస్తుంది. ఆ 25 క్వింటాల పైన దిగుబడి రావడానికి చేసుకోవాల్సినటువంటి సమగ్ర యాజమాన్యం, దానికి చేయాల్సినటువంటి సస్యరక్షణ చర్యలు, ఇవన్నీ కూడా మీకు తెలుగు యువ రైతు అనేది తెలియజేస్తుంది. మరింత సమాచారం కోసం ఇక్కడ కనబడుతున్నటువంటి తెలుగు యువ రైతు కాంటాక్ట్ నెంబర్ని వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. దయచేసి కాల్స్ రూపంలో కాకుండా వాట్సాప్ రూపంలో కాంటాక్ట్ చేయండి మరింత సమాచారం తెలుసుకోవడానికి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.